పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టింది. ఆ దేశం పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండటంతో ఆ దేశంలోని ఎయిర్ డిఫెన్స్లపై భారత్ గురిపెట్టింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు పాకిస్తాన్, చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. HQ-9 వెర్షన్ కు చెందిన డిఫెన్స్ వ్యవస్థలివి. వీటిని ధ్వంసం చేశామని భారత్ పేర్కొంది. దీంతో పాకిస్తాన్కే కాకుండా పరోక్షంగా చైనా డిఫెన్స్ వ్యవస్థలు కూడా పనిచేయవని నిర్ధారించినట్లయింది. భారత్ పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టింది. ఆ దేశం పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండటంతో ఆ దేశంలోని ఎయిర్ డిఫెన్స్లపై భారత్ గురిపెట్టింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు పాకిస్తాన్, చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. HQ-9 వెర్షన్ కు చెందిన డిఫెన్స్ వ్యవస్థలివి. వీటిని ధ్వంసం చేశామని భారత్ పేర్కొంది. దీంతో పాకిస్తాన్కే కాకుండా పరోక్షంగా చైనా డిఫెన్స్ వ్యవస్థలు కూడా పనిచేయవని నిర్ధారించినట్లయింది. భారత్ పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టింది. ఆ దేశం పదే పదే కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండటంతో ఆ దేశంలోని ఎయిర్ డిఫెన్స్లపై భారత్ గురిపెట్టింది. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేసినట్లు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు పాకిస్తాన్, చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. HQ-9 వెర్షన్ కు చెందిన డిఫెన్స్ వ్యవస్థలివి. వీటిని ధ్వంసం చేశామని భారత్ పేర్కొంది. దీంతో పాకిస్తాన్కే కాకుండా పరోక్షంగా చైనా డిఫెన్స్ వ్యవస్థలు కూడా పనిచేయవని నిర్ధారించినట్లయింది.